నేటిదిన వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవులమైన మనలను కలుగు చేసినటువంటి దేవుడు, మనము సంతోషము కలిగిన వారమై ఈ లోకంలో జీవించాలని ఆయన మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. అయితే సంతోషం ఒక వ్యక్తి జీవితంలో అతడు కోల్పోవటానికి గల కారణం ఏంటంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సంతోషం అనుగ్రహించేటటువంటి దేవుడు, ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు తన త్రోవలో మనం నడవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. అయితే అనేక మంది తమకిష్టమైనటువంటి త్రోవకు తొలగిన కారణం తమ జీవితంలో దుఃఖము, బాధ, వేదన కలుగుటకు కారణమై ఉంది. నిజమే, సరియైన త్రోవలో వెళ్ళినప్పుడు మన ప్రయాణం క్షేమంగా ఉంటుంది. సరికాని మార్గాల్లో మనం ఎప్పుడైతే అడుగులు వేస్తామో ఖచ్చితంగా అందులో మనం బాధను, కష్టాన్ని ఎదుర్కొనవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే భూమి మీద శరీర సంబంధమైన, ఆర్థిక సంబంధమైన పలు విషయాలు మనకు దుఃఖాన్ని, బాధను కలుగు చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి యొక్క మనసు ప్రభు మీద ఉన్నప్పుడు నిశ్చయముగా తనకు బాధ కలిగే విషయాల గురించి అతడు దుఃఖపడడు. కానీ తనకు సమస్తమును అనుగ్రహించగలిగినటువంటి దేవునిని బట్టి సంతోషించేటటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాడు. అందుకనే ఈ దినం త్రోవ తప్పినటువంటి స్థితిలో ఉండి ప్రభు ఉద్దేశించినటువంటి జీవితానికి వ్యతిరేకమైనటువంటి మార్గాల్లో మనం చేసే ప్రయాణం ఎంత ప్రయాసపడినా, ఎంత శ్రమపడినా దానికి తగినటువంటి ఫలాన్ని మన జీవితంలో ఎంత మాత్రము కూడా పొందలేం. కారణం ఏంటంటే, ప్రభువును విడిచిపెడితే మనం ఏ పని చేసినా అందులో మనం స్థిరపడలేం. గనుక మానవులకు ఆధారభూతుడైనటువంటి దేవునిని మనం ఇప్పటికైనా ఆయనను అడిగితే, త్రోవ తప్పిన స్థితి నుండి సరైన త్రోవకు మనం వచ్చి దేవుని వేడుకుంటే నిశ్చయంగా మనకు సంతోషాన్ని ప్రభువారు పరిపూర్ణం చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనంలో, మీ యందు నా సంతోషం ఉండవలననియు, మీ సంతోషం పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నానని ప్రభువారు మాట్లాడుతున్నారు. నిజమే, మానవ జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి సంతోషము అది ప్రభువు అనుగ్రహించే సంతోషముగా ఉండాలి. సహజంగా మానవుడు తన జ్ఞానాన్ని బట్టి, తన తెలివిని బట్టి, తాను సంపాదించిన సంపాదనను బట్టి, ధనమును బట్టి, అందమును బట్టి పలు పరిస్థితుల మీద సంతోషపడేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే వాస్తవమైనటువంటి సంగతి, అవన్నీ కూడా మనకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వవు. అవన్నీ కూడా నశించిపోయేవే. అయితే యేసు ప్రభువారు అంటున్నారు, నా సంతోషం మీలో ఉండాలి. అనగా అన్నీ నశించిపోతాయి కానీ మనల్ని సృజించిన జీవము కలిగిన దేవుడు, మన పాపముల కొరకై ప్రాణం పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, ఆయన ఎన్నటికీ నశించని దేవుడు గనుక ఆయన మీద విశ్వాసం ఉంచేటటువంటి వారు కలుగు సంతోషము అది పరిపూర్ణమవుతుంది. ఇట్టి సంగతులను ఎరిగినటువంటి ఒక భక్తుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయము 17, 18 వచనాల్లో, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలు పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తైన నా దేవుని యందు నేను సంతోషించెదను అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. సహజంగా వ్యవసాయదారులు తమ పంట పొలాలను బట్టి సంతోషిస్తారు. అలానే పశువుల కాపరులు తమకున్నటువంటి పశువుల మందను బట్టి సంతోషిస్తారు. అలానే వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని బట్టి, ఉద్యోగస్తులు తమ ఉద్యోగాన్ని బట్టి, ఇలా మానవులు పలు విషయాలను బట్టి వారు సంతోషిస్తారు. కానీ అవన్నీ కూడా స్థిరమైనవి కావు. అందుకని హబక్కూకు అనేటటువంటి భక్తుడు అంటున్నాడు, అవేవి నాకు లేకపోయినా
నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషిస్తాను. ఎందుకనంటే ఇప్పటికీ రాబో కాలానికి ఆయనే మన జీవితానికి శాశ్వతం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ఇక నుండైనా ప్రభువును మీరేదైనా అడగండి. ఆయన మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా ఆయన మీకు అనుగ్రహిస్తారు. మీరు ఆయనను బట్టి సంతోషించువారుగా ఉంటే మిమ్మల్ని ఏ విధముగా సంతోషింప చేయాలో ఎరిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు గనుక ఈ భూమి మీద కఠిన ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వాటిలో కూడా ప్రభువును బట్టి ఆనందించుచు సమాధానం కలిగిన వారమై జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నారు. ఈ దీవెనలకు నా ప్రియులకు మీరు పాత్రలు కావాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. మా సంతోషమును పరిపూర్ణము చేసే దేవుడిగా మీరున్నందుకు కృతజ్ఞతలు. ఈ లోకంలో జీవించిన కాలం మట్టుకు మాత్రమే కాక నిత్యము నీ రాజ్యం మమ్మలను సంతోషింప చేసే దేవుడుగా మీరు మాకున్నందుకు కృతజ్ఞతలు. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయాన్ని దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృంగిన వారిని, దుఃఖితులను, బలహీనులను, వ్యాధిగ్రస్తులను జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి. అనాథులను, విధవరాండ్రను, దిక్కులేని స్థితిలో ఉన్న వారిని దర్శించి వారికి మేలు కలుగు చేయండి. నేడు ఈ మాటలు విన్న మా ప్రియులందరినీ మీరు దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక.